జిల్లా బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశం. రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి తన స్వార్థం కోసం సంజయ్ కుమార్ పార్టీ మారాడు. స్థలాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఇస్తాడా? రాకముందు 200 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ పూర్తయిందని జగిత్యాల ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు కేవలం బీజేపీలో మాత్రమే ఉన్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు నైతిక విలువలు ఉంటే పదవికి రాజీనామా చేసి పార్టీ మారేవాడు. సంజయ్ కుమార్ ఇప్పటికైనా కేంద్రీయ విద్యాలయానికి స్థలాన్ని మంజూరు చేయించు. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూసే బాధ్యత నాది. కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదో ఢిల్లీలో కూర్చున్నానికి ఆయన ఆలోచించుకోకపోతే మన సభ పడతారు కానీ ఇది. కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది. అకాడమిక్ ఇయర్ జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది? మీ ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా నాకే ఎక్కువ ఉండే. చెప్తున్నా, కుల్లా చెప్తున్నా. ఎలక్షన్ విధిస్తే అయిపోతుంది కదా నామినేషన్ పత్రాలు. రేవంత్కి ఎంత ఉంటుంది, నినాది ఎంత ఉంటుంది, ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి సంగతి నాకు తెలియదు. అందరికి ఎక్కైపోయాడు. దేశం మొదలు, ప్రజలు 2, దళం 3, తర్వాత ఏంటి, కుటుంబం. ఇది రివర్స్లో పోతుంది. రేవంత్ రెడ్డి మొదలు, కొండల రెడ్డి 2nd, తిరుపతి రెడ్డి 3rd, కృష్ణారెడ్డి 4th. ఇది రేవంత్ అంటే దేశము, కొండలంటే ప్రజలు, తిరుపతి అంటే కాంగ్రెస్. ఇప్పుడు లాస్ట్ టైం ఏంటి, కృష్ణారెడ్డి అంటే కుటుంబమా? లాస్ట్ జై శ్రీకృష్ణ అంటుంది. మీ ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత లఫంగా ఇంకోటి లేడు. ఏంది పింకు కాడ వేసుకొని తిరగాలి ఆయన. వీళ్ళకి అక్కలు లేదు గాంధీలకి. 2018 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ లేకుంటే ప్రతి పార్లమెంట్లో అసెంబ్లీలో అమ్ముకున్నాడు. కేసీఆర్ చెప్పినట్టు అన్ని ప్రూవ్ చేసి రాసిస్తారు. ఈ టీఆర్ఎస్ పోయి ఆ టీఆర్ఎస్ దగ్గర 2 ఎకరాలు తెచ్చింది. ఈ బీఆర్ఎస్ పోయి ఆ బీఆర్ఎస్ దగ్గర ఈ డూప్లికేట్ బీఆర్ఎస్ నీవాడు. బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడ్డాడు డూప్లికేట్ బీఆర్ఎస్. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడి గెలిచి ప్రభుత్వంలో ఉన్నాడు కదా క్యాబినెట్లో, అస్సలు టీఆర్ఎస్. ఈ దొంగ పోయి ఆ దొంగ దగ్గరికి వెళ్ళి దొంగ అన్నట్టు 2 ఎకరాలు తెచ్చి చించిపడేసిన నేనే. అది కేంద్రీయ విద్యాలయం సంఘటన పోవాల్సిన అవసరం లేదు. ఇది మీ ఎమ్మెల్యే. ఇక మీ ఎమ్మెల్యే తోటి దోస్తాను ఇప్పుడే మొదలైంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తోటే మొదలైంది. ఒకప్పుడు కవితతో ఉండే, ఇప్పుడు ఈయనతో మొదలైంది. బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన తీసుకొని జీవన్ రెడ్డి గారిని మాకు చేసేపోయాడు. ఇది ముమ్మాటికి మళ్ళీ బీఆర్ఎస్కి చెక్కేసేది కేసు. ముమ్మాటికి బీఆర్ఎస్కి పోయేది. ఇక మీ ఎస్పీ దగ్గరకు వస్తాం. ఈ ఎస్పీకి ఈ ఫోటోలన్నీ పంపించిన వాట్సాప్లో. ఇవన్నిటికీ పర్మిషన్ ఎట్టిచ్చింది మీ డిపార్ట్మెంట్. సేమ్ చౌరస్తా, అదే చౌరస్తా కదా అమ్మాయి, తహసీల్ చౌరస్తానా ఎట్టిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్. నువ్వు నౌకరీ ఎడికెళ్ళి తెచ్చుకున్నావు, యాద లేదా? యాడ్ చేసినా మొన్న. ఏవి మరవము, ఏది మరచేది ఉండదు. ఈ ఎండాకాలంలో ఆ ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు వస్తుంది ఇలా నిరాహార దీక్ష చేసేది. ఎస్పీ గారికి మర్యాదగా బాగానే పెట్టినామన్నా. ఈరోజు గుర్తుంటుంది కూడా ఆయనకి జీవితాంతం. డ్యూటీ న్యూట్రల్గా చేసుకోండి, ఇంపార్షియల్గా చేసుకోండి, అయితే మర్యాద దక్కుతుంది. ఐపీఎస్లు చదువుకొని పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకొనికే కాదు. ఏ లెక్కతోటి నువ్వు ఇలా పర్మిషన్ రిజెక్ట్ చేసినావు? టెంట్లు వేయనియావా? కాంగ్రెస్ వన్కి ఎట్లా వేయనిచ్చినావు? బీఆర్ఎస్ వన్కి ఎట్లా వేయనిచ్చినావు? ఇష్టం ఉన్నట్టు ఈడ్చేస్తారా మహిళల్ని? ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి బిడ్డ. నువ్వు ఆగు, 4 రోజులు ఆగు. ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వవు? ఎట్లా రిజెక్ట్ చేసినావు? మీ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎట్లా ఇచ్చింది? ఎట్లా టెంట్లు వేయనిచ్చింది ఇంతకుముందు? అన్నిటికీ జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. మహిళల ముందుని నడిపించారు నిన్న. కార్యకర్తలు బలంగా కొట్లాడారు నిన్న, మొన్న 16 తారీఖు నాడు. 2-3 ఆఫీస్ బేరర్లను చూసిన నేను, కార్యకర్త మా వాళ్ళు సీనియర్లని. వాళ్ళు ఉన్న కాడికి పోలీసు వాళ్ళని పిలిపించుకొని కావాలని అరెస్ట్ అయ్యారు. ఉద్యోగాలు పోతాయి. భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని రోడ్డు మీద రాలే, స్లోగన్ ఇవ్వని కాదు. వీడియోలు ఉన్నాయి, పిలిపించుకున్నారు పోలీసు వాళ్ళని. పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా, స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లో కూర్చుంటారు. వాళ్ళు ఇళ్ళ కోసం డోర్ కూర్చుంటారు.